కిలోమీటర్ల పైనే రోడ్లు మరమ్మతులు చేశాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం, 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాలే పట్టు కొమ్మలు. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. పల్లె పండుగ కింద నరేగా ద్వారా 9,604 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. అడవి తల్లి బాట కింద ఇప్పటి వరకు 905 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేశాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. 50% గ్రీన్ కవర్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1,400 హెక్టార్లలో మడ అడవులు పెంచి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. పంటలకు ఆస్తులకు నష్టం జరగకుండా కుంకి ఏనుగులను వినియోగిస్తున్నాం. చెత్త పన్ను రద్దు చేశాం. లెగసీ వేస్ట్ తొలగించాం. స్వచ్ఛ రథం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యతతో ముందుకు పోతున్నాం. విద్యుత్ రంగంలో వెలుగులు. గత పాలకుల అసమర్థత, అవినీతి కారణంగా విద్యుత్ రంగంలో నాడు చీకట్లు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంస్కరణలు, సమర్థ నిర్ణయాలతో వెలుగులు నింపింది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రొజ్యూమర్ విధానంతో వినియోగదారుడిని ఉత్పత్తిదారుడిగా చేశాం. వినూత్న ఆలోచనలతో ఇంధన శాఖని నిలబెట్టాం. గ్రీన్ ఎనర్జీలో దేశం మొత్తం 500 గిగావాట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 ఏళ్లలో 112 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. పీఎం సూర్య గారి కింద 4.12 లక్షలకు పైగా ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయగలిగాం. వ్యవసాయానికి, పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా 940 కోట్ల రూపాయలు, ఇంకో పక్క ట్రూ ఆఫ్ భారాన్ని తగ్గించి 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది. సరైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది.
ఈ రోజు మళ్లీ చెప్తున్నా, రాబోయే 3 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. పేదరిక నిర్మూలన, సాధికారత